మీరు ఎప్పుడైనా ఆలోచించారా భారతదేశంలో మొదటి తిరుగుబాటు ఎప్పుడు జరిగిందో? అసలు తిరుగుబాటు ఎందుకు జరిగిందో తెలుసా? ఒక రైఫిల్లో ఆవు ఇంకా పంది కొవ్వు వాడారని తెలిసి ఒక సిపాయి 2 బ్రిటిష్ అధికారులను చంపాడని, తిరుగుబాటుకు ఆజ్యం పోసిన ఆ వీరుడి కథను తెలుసుకుందాం పదండి. 1857 భారత భూమి బ్రిటిష్ సామ్రాజ్యం గుండెల్లో కత్తిగుచ్చుకున్న సంవత్సరం. ఆ రోజుల్లో దేశం మౌనంగా బానిసత్వంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఒక్క మనిషి, ఒక్క వీరుడు, ఒక్క స్ఫులింగన్ ఆ మౌనాన్ని చీల్చెండాడు. అతని పేరే మంగల్ పాండే. ఊహించు, ఒక చిన్న గ్రామం ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ సమీపంలో 1827 జూలై 19న ఒక సామాన్య బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బాలుడు. ఎవరూ ఊహించలేదు ఆ బాలుడు ఒకరోజు దేశ చరిత్రని మార్చేస్తాడని. ఒక సాధారణ సిపాయి, కానీ గుండెల్లో స్వాతంత్ర జ్వాలతో నా రక్తం ఈ భూమిలో కలిసిన నా ఆత్మ ఈ దేశం కోసం గర్జిస్తుంది అని అతను గట్టిగా అరిచాడు. 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చేరినప్పుడు అతను కేవలం ఒక సిపాయి మాత్రమే. కానీ అతని ఆశయాలు ఆకాశాన్ని తాకాయి. 34వ బెంగాల్ స్థానిక పదాతి దళంలో బరక్పూర్లో అతని జీవితం ఒక మలుపు తిరిగింది. అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎన్ఫీల్డ్ రైఫిల్ను పరిచయం చేశారు. ఆ రైఫిల్ గుళికలు లోడ్ చేయడానికి సిపాయిలు గ్రీజు పూసిన కాగితాన్ని కొరకాల్సి వచ్చేది. కానీ ఆ గ్రీజులో ఆవు, పంది కొవ్వు ఉందనే పుకారు వ్యాపించింది. ఆగ్రహంతో, మా మతాన్ని, మా ఆత్మని మీరు అవమానించాలనుకుంటున్నారా? ఇది భారత భూమి, ఇక్కడ మీ ఆధిపత్యం సాగదు అని మంగల్ పాండే గర్జించాడు. అతని గొంతు సిపాయిల గుండెల స్వాతంత్ర జ్వాలను రగిలించింది. మనం బానిసలమా? మన దేశం మనది, లేవండి, పోరాడండి అని అతను పిలుపునిచ్చారు. బ్రిటిష్ అధికారులు అది కొవ్వు కాదు అని ఎంత చెప్పినా మంగల్ పాండే గుండెల్లో సందేహం మొలకెత్తింది. అది కేవలం గుళికల సమస్య కాదు, అది దేశ గౌరవం, స్వాభిమానం గురించిన పోరాటం. మార్చి 29, 1857 బరక్పూర్లో ఆ చారిత్రాత్మక రోజు వచ్చింది. మంగల్ పాండే ఒక్కడే రైఫిల్ చేతబట్టి బ్రిటిష్ అధికారులపై దాడి చేశాడు. ఈ భూమి మాది, ఈ గాలి మాది, ఈ స్వాతంత్రం మాది అని అతని గొంతు ఆకాశాన్ని చీల్చింది. 2 బ్రిటిష్ అధికారులపై అతను దాడి చేశాడు. ఆ ఒక్క సంఘటన దేశవ్యాప్తంగా తిరుగుబాటును రగిలించింది. కానీ బ్రిటిష్ వాళ్ళు అతన్ని వదలలేదు. విచారణ జరిగింది. గంభీరంగా కోర్టులో నిలబడిన మంగల్ పాండే గర్వంగా చెప్పాడు, నేను ఒక్కడినే ఈ తిరుగుబాటు చేశాను. నా స్వేచ్ఛ సంకల్పంతోనే. నా తోటి సిపాయిలు నాపై ప్రభావం చూపలేదు. ఈ పోరాటం నా గుండె నుండి పుట్టింది అని. అతనికి ఉరిశిక్ష విధించారు. ఏప్రిల్ 8, 1850న కోల్కతాలో మంగల్ పాండే ఉరికి వేలాడాడు. కానీ అతని మరణం సాధారణ మరణం కాదు. అతను చెప్పాడు, నేను చనిపోతాను కానీ నా తిరుగుబాటు చనిపోదు. ఇప్పుడే మొదలైంది మా తిరుగుబాటు. ఈ భూమి ఒకరోజు స్వతంత్రం అవుతుంది. అతని ఆత్మ ఆ రోజు ఉల్కంబంపై నవ్వింది. ఎందుకంటే అతను రగిలించిన ఆ జ్వాల దేశమంతా వ్యాపించింది. 1857 సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్ర యుద్ధం మంగల్ పాండే ధైర్యం నుండి పుట్టింది. మంగల్ పాండే ఒక సిపాయి కాదు, అతను ఒక స్ఫూర్తి, అతను ఒక జ్వాల, అతను భారత స్వాతంత్ర ఉద్యమంలో మొదటి గీతం. ఈ కథ విన్న ప్రతి చిన్న పిల్లాడి గుండెల్లో మంగల్ పాండే రగిలించిన స్వాతంత్ర జ్వాల ఇప్పటికీ రగులుతూనే ఉంది. జై హింద్, మేరా భారత్ మహాన్.